ప్రస్తుతం ఉన్న జిల్లా రాజకీయాలలో కార్యకర్తలను కాపాడడమే కాక నమ్మిన ప్రజలకు మేలు చేయగల ఏకైక నేత మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమేనని కావలి పట్టణ సీనియర్ నేత పంగా వెంగళరెడ్డి పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అల్లూరులోని విష్ణు నివాసంలో కావలి నేతలతో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి శాసనసభ్యులుగా విజయం పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కావలి ప్రజలు కావలి అభివృద్ధి నేపథ్యంగా శాంతియుత వాతావరణం ఏర్పాటు క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించాలని బలీయంగా కోరుతున్నారని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయాల పట్ల పరిణామాల పట్ల విజ్ఞులైన కావలి ఓటర్లు తీవ్ర స్థాయిలో విరక్తి చెంది ఉన్నారని, ఈ క్రమంలో పాలనా దక్షకుడైన పారదర్శకత నిజాయితీ కలిగిన విష్ణు లాంటి నేతను కోరుకుంటున్నారని వెంగళరెడ్డి పేర్కొన్నారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంతటి త్యాగాలకైనా ముందుకు వచ్చే నాయకుడు నేడు కరువైన క్రమంలో ఆ కొరతను తీర్చగల నేత విష్ణు ఒక్కడేనని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని, విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మంగళవారం నాడు విష్ణు ఆధ్వర్యంలో అల్లూరులో జరిగే ముగ్గురు అమ్మలు గంగమ్మ, పోలేరమ్మ, కలుగోలమ్మ బ్రహ్మోత్సవాలలో కావలి వాసులు పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని కోరారు. పట్టణానికి చెందిన పలువురు వార్డు నేతలు వెంగళరెడ్డి నేతృత్వంలో విష్ణుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.